ఎప్పుడు చూసామంటే తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే సమైక్యవాదులు ముసుగేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తూ ఉంటే వారిపైన ప్రజలు తెలంగాణ సమాజం ఏ విధంగా తిరగబడ్డదో నిరసనలు ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేసారో వారికి తెలుసు. అక్కడికి వెళ్తే మరి ఏమవుతుందో వారికి తెలిసిందో ఏందో నాకు తెలియదు. ఎందుకంటే వారికి ఉండే సంవత్సరం వారికి ఉంటుంది కదా. కానీ మేమైతే వెల్కమ్ చేస్తాం. వారికి ఏమైనా దారి తెలియకపోతే, వారికి ఏమైనా తోవ తెలియకపోతే, వారికి ఏమైనా భయం అయితే మేము ఒక రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఈ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా. నేను తీసుకెళ్తాను కావాలంటే సిట్టుకు దారి తెలియకపోతే రావచ్చు. వారికి వెల్కమ్ చేస్తాం. వారికి మేము రక్షణ కల్పిస్తాం. అక్కడికి వస్తే ప్రజలను తిరగబడతారు అనుకుంటే మేముగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా రక్షణ కల్పిస్తాం. వేరే వాళ్ళకి వస్తే ఏమవుతుందండి? అంటే అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అడిగి పోతే ప్రజలు వారికి ఏం తెలుస్తుంది మరి? వాళ్ళకి అనుకుంటున్నారేమో అంటున్నా నేను. ఎందుకంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడానికి మంత్రులు వస్తారు. 2 మంత్రులు సీతక్క, కొండ సురేఖ గారు వస్తారు, పొన్నం ప్రభాకర్ గారు వస్తారు. వీరికి ఏమవుతుంది? అధికారులు కదా, మీరు ఎక్కడికైనా రావచ్చని మేము చెప్తా ఉన్నాం, వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఇంకా అట్లా నేను ఎందుకంటే ఈ మాట అంటే మీకు అట్లాంటి అనుమానాలు ఏమంటే మేముగా వస్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మా నాయకుడి దగ్గర తీసుకెళ్తాం. మీకు దారి తెలియకపోతే సజ్జనార్ గారు మేము దారి చూపించి తీసుకెళ్తామని చెప్తా ఉన్నా. ఇంకేం కావాలి వారికి?